Hello everyone, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. టుడే I am going to discuss about one another package UV. It is also very important package in our Python along with generative agentic ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలన్నా డెవలప్ చేయాలన్నా డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలన్నా ఇప్పుడు యువి ఎందుకంటే ఈజ్ an ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ పైథాన్ ప్యాకేజ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్. అంటే మన ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా డీటెయిల్గా ఇచ్చేస్తుంది అనమాట. దీన్ని ఎక్కడ రాశారంటే రస్ట్ అనే లాంగ్వేజ్లో రాశారనమాట. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఎ సింగిల్ టూల్ టు రీప్లేస్ పిఐపి పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ని, పిప్ హైఫన్ టూల్స్ని, పిప్ ఎక్స్టెన్షన్స్ని, పోయిట్రీ, పై ఎన్విరాన్మెంట్, ట్వైన్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ వీటన్నిటిని సపరేట్గా యూజ్ చేయాలి యాక్చువల్గా అయితే. కాకపోతే యూవి అనే ప్యాకేజ్ మేనేజర్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ సపరేట్గా చేయకుండా సింగిల్ టైంలోనే చేసేది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద యూవి ప్యాకేజ్ మేనేజర్. చూడండి యూవి అనేది 0.06 టైమ్సే తీసుకునేది అనమాట. మనకి ఏమన్నా ఇన్స్టాల్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా కానీ లేకపోతే ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా కానీ. ఇప్పుడు చూడండి 10 to 100 టైమ్స్ ఫాస్టర్ దాన్ పిప్. మనం జనరల్గా పైథాన్లో ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే పిప్ అనే కమాండ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కాకపోతే పిప్ని యూజ్ చేసే దాని బదులు యువి అనే ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తే 10 to 100 టైమ్స్ ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతాయి అన్నమాట. తర్వాత ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విత్ యూనివర్సల్ లాక్ ఫైల్, రన్స్ స్క్రిప్ట్ విత్ సపోర్ట్ లైన్ బై లైన్, ఇన్లైన్ డిపెండెన్సీ మెటాడేటా, ఇన్స్టాల్డ్ అండ్ మేనేజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీన్ని ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి విఎస్ కోడ్లో మీకు చూపిస్తాను. ముందుగా విఎస్ కోడ్లో ఏ పైడాంటిక్ కానీ జనరేటివ్ ఏ కానీ ఏజెంటిక్ కానీ డేటా సైన్స్ ప్రాజెక్ట్ కానీ ఏవి ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా డెవలప్ చేయాలన్నా మనం పిప్ కానీ లేదా యువి కానీ వాడాలి లేదా కొండ కానీ వాడాలన్నమాట. ఇప్పుడు నేను విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ముందుగా మీరు విఎస్ కోడ్లో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా ముఖ్యంగా మనం పైథాన్లో ఇంప్లిమెంట్ చేస్తాం కనుక పైథాన్ బ్యాక్ ఎండ్లో మన సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. సేమ్ అలాగే మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్లో ఇక్కడ ఎక్షన్స్ ఉంటుంది. ఆ ఎక్షన్స్ మీద క్లిక్ చేసి మీరు పైథాన్ కావాలంటే పైథాను, క్లాడే కావాలంటే క్లాడే, జూపిటర్ కావాలంటే జూపిటర్, ఏ కావాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మనం చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీరు ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఇలా ఎక్స్టెన్షన్ ద్వారా మనం క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి, మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ రూట్ ఫోల్డర్ అనేది మన లోపల క్రియేట్ చేసి ఉండాలి. అందులో ఫైల్స్ ఉండాలి. దాన్ని విఎస్ కోడ్ ఎన్విరాన్మెంట్లోకి ఎలా తీసుకొస్తామంటే ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మన విఎస్ కోడ్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో యాంటీగ్రావిటీ, గూగుల్ యాంటీగ్రావిటీ ఐడిలోనూ సేమే, తర్వాత కర్సర్లో కూడా సేమే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆ ఫోల్డర్ లొకేషన్ ఎక్కడ చూసుకోవాలి, డాక్యుమెంట్స్లో ఉంది. ఆ డాక్యుమెంట్స్లో నేను యువి ప్రాజెక్ట్ పైడాంటిక్ అని క్రియేట్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసిన తర్వాత ఈ విఎస్ కోడ్ కూడా ఏజెంట్తో ఇంటిగ్రేషన్ చేశాను అనమాట. క్లాడేతో కూడా ఇంటిగ్రేషన్ చేశాను. అవి తర్వాత నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది విఎస్ కోడ్లోకి తీసుకొచ్చాం. వన్స్ విఎస్ కోడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ టెర్మినల్ తీసుకోవాలి. ఇక్కడ పైన టాప్లో కనిపిస్తుంది టెర్మినల్ తీసుకోవాలి. టెర్మినల్ మీద లేదా కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొట్టినా కానీ వస్తుంది అనమాట. ఇక్కడ న్యూ టెర్మినల్ తీసుకోండి. న్యూ టెర్మినల్ తీసుకున్న తర్వాత మన ఇక్కడ ఇది టెర్మినల్ అనమాట. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవుట్పుట్, డీబగ్ కన్సోల్, టెర్మినల్, కోడ్స్, పవర్ షెల్, పక్కన ప్లస్ ఉంది, తర్వాత డ్రాప్ డౌన్ ఉంది. ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా మన యూవీ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. మనకు యూవీ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా, నేను ఆల్రెడీ అంతకుముందు ప్రాజెక్టులు ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఉందా లేదా చూద్దాం. యూవీ హైఫన్ వర్షన్ క్లిక్ చేయండి. ఓకే, యూవీ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. యూవీ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కనుక ఇప్పుడు మనం ఒకవేళ ఇన్స్టాల్ కాకపోతే మీరేం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి,
సేమ్ పిప్ ఇన్స్టాల్ యూవీ అనే పిప్ యూజ్ చేసి పిప్ ఇన్స్టాల్ యూవీని ఇన్స్టాల్ చేయాలన్నమాట. యూవీని ఇన్స్టాల్ చేసిన తర్వాత సేమ్ యాస్టీస్గా ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ చేశాను కనుక దేర్ ఈజ్ నో రిక్వైర్డ్ టు ఫర్దర్ ఇన్స్టాలేషన్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది యూవీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. సపోజ్ యూవీ ఇచ్చేసిన తర్వాత ఇనిట్ కొట్టేసి మనం ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే యూవీ ఇనిట్ ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తే చాలు, అది వచ్చేస్తుంది అనమాట. నేను సింపుల్ చూస్తాను. యూవీ యూనిట్ ఏం కొడతాను, బాలా అని కొట్టా. బాలా అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నా. చూడండి ఇప్పుడు ఇనిషియలైజ్డ్ ప్రాజెక్ట్, అది బాలా అనే ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు బాలా అనే ప్రాజెక్ట్ అనేది సేమ్ ఈజ్ అనదర్ ఫోల్డర్ కనుక మనం ఏం చేయాలి, ఇఫ్ యూ వాంట్ ఇది రూట్ ఫోల్డర్, దీంట్లో అనదర్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. మీరు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రూట్ డైరెక్ట్లో సింపుల్గా యూవీ యూనిట్ బాలా అని క్రియేట్ చేస్తే ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్ అయిపోద్ది అనమాట. ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఆ దాంట్లో మళ్ళీ ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా కానీ, దాంట్లోనే మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలన్నా కానీ, ఎలా క్రియేట్ చేయాలన్నా కానీ అలా మనకి ఏమవుతుంది, మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా, ఎలా క్రియేట్ చేయాలన్నా, ఆ ఫైల్ దాంట్లో ఉన్న వాటి ఇన్స్టాల్ చేయాలన్నా, లేదా రన్ చేసుకోవాలన్నా కానీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఇక్కడ చూడండి, దీంట్లో చూస్తే ఇక్కడ మనకు అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇది లేకపోతే బాలా అనేది కాకపోతే ఇక్కడ చూడండి గిట్ ఇగ్నోర్ ఉంది, పైథాన్ వర్షన్ ఉంది. సపోజ్ పైథాన్ వర్షన్ చేయండి, ఇక్కడ 3.13 ఉందన్నమాట. 3.13 ఈజ్ ద పైథాన్ వర్షన్. నా ల్యాప్టాప్లో నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసింది పైథాన్ 1.3 అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మెయిన్.పై అనమాట. మెయిన్.పై పైథాన్ ఫైల్ ఇది. డిఫ్ మెయిన్ ఫంక్షన్ హలో ఫ్రమ్ బాలా. సపోజ్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేసినా కానీ మనం ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, యూవీ యాడ్. సపోజ్ చూద్దాం, దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే యూవీ యాడ్ ఆ main.py యూవీ యాడ్ రన్. మనం ఈ పైథాన్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఎలా రన్ చేయాలి అంటే యూవీ యూవీ యాడ్ కాదు, రన్ చేయాలి. యూవీ రన్ తర్వాత మన పైథాన్ ఇచ్చేసి పైథాన్ సేమ్ యాస్టీస్గా పైథాన్ మెయిన్.py క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ యూజర్ ఎగ్జిస్ట్ కెనాట్ ఫైల్ యూజర్ డాక్యుమెంట్స్ ఇన్ పైథాన్ మెయిన్.py. ఇప్పుడు ఎలా ఉంది, మనం డైరెక్టరీ లేదు. మనం డైరెక్టరీ లేదు కాబట్టి ఏ డైరెక్టరీలో ఉన్నాం, యూవీ పైడాంట్లో ఉన్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు డైరెక్ట్గా మనం చేంజ్ డైరెక్టరీ సిడి, అందుకని అక్కడ ఎర్రర్ చూపించింది అనమాట. ఇక్కడ దేర్ ఈజ్ నో సచ్ డైరెక్టరీ అని చెప్పేసి సిడి చేసి సిడి చేంజ్ డైరెక్టరీ మనం ఎక్కడ రావాలి, బాలాకి రావాలి అనమాట. బాలాకి రావాలి. ఇప్పుడు బాలా అనే ఫోల్డర్లోకి వచ్చాం. ఇప్పుడు మనం ఆ పైథాన్ ఫైల్ రన్ చేయాలి. ఏం చేయాలి, యూవీ రన్ పైథాన్ మెయిన్.py. చూడండి వచ్చేసిందా. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏం రాసాం, హలో ఫ్రమ్ బాలా అని ఉంది. ఇక్కడ చూడండి క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఎలా క్రియేట్ అయింది, ఇక్కడ మెయిన్.py చేస్తే వర్చువల్ పైథాన్ క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్.vnv కూడా అయింది. హలో ఫ్రమ్ బాలా వచ్చేసింది అనమాట. చూడండి ఇక్కడ ఇలాగా. ఇక్కడ ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ పిప్ అండ్ యూవీ అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ .tyml చూస్తే చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇది ప్రాజెక్ట్ అనమాట. ఏంది, ఏ ప్రాజెక్ట్ అది, ఆ ప్రాజెక్ట్ గురించి అనమాట. ఏంటది నేమ్, ఏ ప్రాజెక్ట్ నేమ్ ఇది, బాలా. వర్షన్ ఏంది, ఫస్ట్ టైం 0.1 వర్షన్ అనమాట. డిస్క్రిప్షన్, యాడ్ యువర్ డిస్క్రిప్షన్ హియర్ ఇఫ్ యూ వాంట్. రీడ్ మీ ఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రీడ్ మీ ఫైల్. తర్వాత రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు మనం 3.13లో ఉంది కదా, ఇఫ్ యూ వాంట్ రిక్వైర్స్ పైథాన్ కావాలి. డిపెండెన్సీస్ అంటే రిక్వైర్మెంట్స్, ఏమైనా రిక్వైర్మెంట్స్ కనుక మీరు యాడ్ చేసి మీ ప్రాజెక్ట్ వాడుకుంటే ఇన్స్టాల్ చేస్తే ఆ డిపెండెన్సీస్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఇలా ఉంటుంది అనమాట.
అర్థమైందా? ఇలా ఈవీ లాక్ చూద్దాం. ఈవీ లాక్ చూసేసరికి ఇక్కడ ఏముంటుంది, వర్షన్ 1 ఉంది, రివిజన్ 3 ఉంది, రిక్వైర్స్ పైథాన్ 3.13, ప్యాకేజెస్ ఏమున్నాయి, నేమ్ ప్రాజెక్ట్ నేమ్ బాలా, వర్షన్ ఇది, సోర్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇలాగా డాట్ ఇన్ వర్చువల్ అని డాట్ ఈఎన్వితో ఉంటుంది ఇలాగా. ఇప్పుడు మనం దాన్ని యాక్టివేట్ చేయాలి అంటే ఇలా, ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేషన్ చేయాలి అంటే మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలంటే ఎలా యాక్టివేట్ చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఎలాగైతే యాక్టివేట్ చేస్తామో సేమ్ ఇలాగే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలన్నమాట. వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలి అనేది ఎలాగా, మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఎలా యాక్టివేషన్ చేస్తామంటే ఇక్కడ సింపుల్. అదేముంది, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా యాక్టివేట్ చేస్తాం, సేమ్ యాజ్ ఇస్ అలాగే ఉంది కదా, సేమ్ ఇంతే. మనం ఎలాగైతే డాట్ విఎన్వి ఉందో డాట్ విఎన్వి తీసేసి ఇక్కడ ఆ స్క్రిప్ట్స్ సేమ్ ఎలాగే జనరల్గా ఎలా యాక్టివేట్ చేస్తాం అలాగా స్క్రిప్ట్స్ హైఫన్ యాక్టివేట్ చేస్తే మనకి బాలా అనే ఫోల్డర్తో వచ్చింది అనమాట. అంతకుముందు ఏమైంది, డాట్ విఈఎన్వి అనే వస్తుంది అనమాట. యాక్చువల్గా డాట్ విఈఎన్వి అనే దాంతో మనకేమొచ్చింది, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినట్టు చూపించింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సేమ్ ఆ ఫోల్డర్ మొత్తం వర్చువల్ ఎన్విరాన్మెంట్ కింద వచ్చింది అనమాట. అక్కడ క్రియేట్ చేసే ప్రతి ఒక్కటి మన వర్చువల్ ఎన్విరాన్మెంట్లో డిపెండ్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఫోల్డర్స్ కానీ ప్రాజెక్ట్ ఫైల్స్ కానీ. సపోజ్ నేను క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ దీని మీద హైలైట్ చేసి ఒక పైథాన్ ఫైల్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ దీని మీద క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా సపోజ్ బేసిక్స్ డాట్ ఐపీవైఎన్బి ఫైల్ చేస్తా. ఐపీవైఎన్బి ఫైల్ కావాలి. ఐపీవైఎన్బి ఫైల్ కావాలి కాబట్టి ఇప్పుడు మనకేంది, ఇక్కడ ఐపీవైఎన్బి ఫైల్ వచ్చింది. ఇక్కడ ఐపీవైఎన్బి ఫైల్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఐపీవైఎన్బి ఫైల్ అంటే ఏంది, సింపుల్గా మనం జూపిటర్ నోట్బుక్ లాగా మనం వాడాలి అంటే 1+1 ఇచ్చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఇక్కడ చూడండి అది కనెక్ట్ అవుతుంది, సర్వర్ కనెక్ట్ అవుతుంది, మనకి ఆన్సర్ వస్తుందా, వచ్చేసింది, ఆన్సర్ వచ్చింది అంటే ఎగ్జిక్యూషన్ అంటే పైథాన్ 3.13 ఇక్కడ బ్యూటీ ఇది అనమాట. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసి ఐపీవై కెర్నల్ని ఇన్స్టాల్ చేయాలి. ఐపీవై కెర్నల్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కనుక మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది ఇలాగా ఇది. ఇప్పుడు మనం సేమ్ ఐపీవైఎన్బి అయితే అక్కడే ఆ సెల్లోనే ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అదే పైథాన్ ఫైల్ అయితే మనం టెర్మినల్లోకి వచ్చేసి యువి రన్ పైథాన్ స్పేస్ ఆ పైథాన్ ఫైల్ నేమ్ ఇస్తే .py ఎక్స్టెన్షన్ పైథాన్ ఫైల్ నేమ్ అయితే ఇచ్చామో ఆ ఫైల్ నేమ్ ఇస్తే ఎగ్జిక్యూషన్ అవుతుంది. దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ ప్రాజెక్ట్ ఫోల్డర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ యూజింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనమాట. సారీ ఇక్కడ యూవీ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. ఇప్పుడు మనం ఇంకా ఏం చేద్దామంటే సపోజ్ ప్రింట్ ఇక్కడ హలో వరల్డ్ ఇచ్చేసి తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేస్తే సేమ్ ఇలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనం ప్రతి ఒక్కటి క్రియేట్ చేయొచ్చు, మనం ప్రతి ఒక్కటి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు దీంతో పాటు మనం పైడాంటిక్ చూద్దాం. ఇప్పుడు మనం పైడాంటిక్లో చూస్తే ఇప్పుడు మనం పైడాంటిక్లోకి ఎలా వెళ్ళాలంటే సేమ్ ఇలాగే ఒక కోడ్ బ్లాక్ తీసుకున్నాం, పైడాంటిక్ చేద్దాం. పైడాంటిక్లో చేయాలి అంటే ఎలా చేస్తాం, ఫ్రమ్ ఏం చేస్తాం, ఫ్రమ్ పైడాంటిక్ కదా, పైడాంటిక్ ఇంపోర్ట్ బేస్ మోడల్ తర్వాత ఏం చేయాలి, క్లాస్ సేమ్ యాజ్ సిఎల్ఏ క్లాస్ యూజర్ తర్వాత బేస్ మోడల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, సపోజ్ ఇంట్ ఐడి ఇవ్వాలి. ఐడి అది ఇంటీజర్ ఫార్మేటా లేకపోతే మనకి నేమ్ స్ట్రింగ్ ఫార్మేట్, ఈమెయిల్ స్ట్రింగ్ ఫార్మేట్ అలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు యూజర్కి వచ్చేసి యూజర్ అది రికమెండేషన్ చేస్తుంది. ఎందుకంటే యూజర్ మనం అలా ఇచ్చేసాం కనుక యూజర్ అనేది క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత అందులో పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఐడి అనేది ఏంటిది, మనకి ఇంటీజర్ వాల్యూ. ఆ ఇంటీజర్ వాల్యూ
ఇస్తున్నామా లేదా. ఈ ఐడెంటిటీ 100 అని ఇచ్చాము. తర్వాత కామా ఇవ్వాలి. నేమ్ అనే కాలం, నేమ్ అనేది ఉంది కదా, నేమ్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఏంది, అది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండాలి. అదేం చేద్దాం, పైథాన్ అని ఇద్దాం. పైథాన్ పైథాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కామా ఇచ్చేసి ఈమెయిల్. ఈమెయిల్ అక్కడ ఏమి ఇచ్చుకుంటే అలా ఈ ఆర్గ్యుమెంట్స్ని మీరు ఏమి ఇచ్చుకుంటే అవి అనమాట. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చేసాం, ఏబిసి @@, def.com ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత దీన్ని ఇది ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా అనే దాన్ని చూడాలంటే ప్రింట్ కమాండ్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఆ యూజర్ని అందులో రాయాలి. ఇప్పుడు రాసిన తర్వాత ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ పైడాంటిక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పైడాంటిక్. ఈ పైడాంటిక్లో ముందుగా బేస్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ బేస్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఫీల్డ్ కానీ లేకపోతే బ్లాక్ కానీ ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ని క్రియేట్ చేసి అందులో ఆ క్లాస్ నేమ్ ఇచ్చి తర్వాత అందులో బేస్ మోడల్ ఇచ్చేసిన తర్వాత తర్వాత దాంట్లో వచ్చే ఆబ్జెక్ట్స్ ఏవైతే కావాలో, వేరియబుల్స్ ఐడి కావాలా లేకపోతే ఇంటీజర్ల వాల్యూ కావాలా స్ట్రింగ్ వాల్యూస్లో కావాలా అవి ఇచ్చేసి దాన్ని ఆ యూజర్ నేమ్తో మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తే మనం దాన్ని ప్రింట్ చేస్తే ఇదేంటి అసలు వై వీఆర్ యూజింగ్ ద పైడాంటిక్ ఆల్సో రిటర్న్ ఇన్ ద రస్ట్ అనమాట. కోర్ వ్యాలిడేషన్ లాజిక్ రిటర్న్ ఇన్ ద రస్ట్ లాంగ్వేజ్ రాశారనమాట. ఇక్కడ సేమ్ గా మన యూవీ ప్యాకేజ్ మేనేజర్ కూడా డెవలప్ చేసింది రస్ట్ లాంగ్వేజ్లో డెవలప్ చేశారు. ఈ పైడెంటిక్ ఏంటంటే టైప్ హింట్ని బేస్ చేసుకొని మనకి ఆ డేటా అనేది విచ్ టైప్ ఆఫ్ డేటా అని చెప్పి వ్యాలిడేషన్ చేస్తుంది అనమాట. అది ఏ బేస్ నుంచి వచ్చిన డేటా అయినా కానీ, డేటాబేస్ నుంచి వచ్చిన డేటా అయినా కానీ, లేకపోతే మనం యూజర్ ఇన్పుట్ డేటా ఇచ్చేటప్పుడైనా కానీ అది ఐడి అయితే ఇంటీజర్ ఫార్మేట్లో ఉండాలా లేకపోతే స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండాలా, నేమ్ ఏ ఫార్మేట్లో మనం ఉండాలని మనం ఇచ్చామంటే ఆ ఫార్మేట్లోనే మనం హార్డ్ కోడ్ వాల్యూస్ కూడా పాస్ చేయాలి. సపోజ్ వెన్స్ వీఆర్ గివింగ్ ద హార్డ్ కోడ్ వాల్యూ విత్ ఇన్ ద డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఆ వాల్యూ ఎర్రర్ కూడా రావాలన్నమాట. దాన్ని వాల్యూ ఎర్రర్ అంటాం అనమాట. అవి ఎర్రర్స్ త్రో చేస్తా లేదా చూద్దాం. ఇప్పుడు మనం ఏందాం, ఇక్కడ ఐడిని ఇంటీజర్ అన్నాము, నేమ్ని స్ట్రింగ్ అన్నాము, ఈమెయిల్ కూడా స్ట్రింగ్ అన్నాము. అలా సేమ్ ఐడిని 100 అని ఇంటీజర్ పాస్ చేసాం, నేమ్ని స్ట్రింగ్లో పైథాన్ అని పాస్ చేసాము, ఈమెయిల్ కూడా స్ట్రింగ్ అన్నాం కానీ స్ట్రింగ్ని పాస్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇది ఎగ్జిక్యూషన్ చేసి ఆన్సర్ ఇస్తుందా రాదా చూడండి. ఐడి ఈక్వల్ టు 100, నేమ్ ఈక్వల్ టు పైథాన్, ఈమెయిల్ ఈక్వల్ టు abcd@def.com వచ్చింది. సపోజ్ మనం ఇక్కడ ఈ ఈమెయిల్ కాస్త మనం చేంజ్ చేసామంటే, ఇప్పుడు ఈమెయిల్ కాస్త స్ట్రింగ్ అని ఇచ్చాం కదా, ఆల్రెడీ మనం డిఫాల్ట్గా స్ట్రింగ్ అని ఇచ్చాం. ఇప్పుడు మనం 100 అనే న్యూమరికల్ వాల్యూ పాస్ చేసాం అనుకో, మనకి ఏమొస్తుంది, వాల్యూ ఎర్రర్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ వాల్యూ ఎర్రర్ జనరేట్ చేసింది. చూడండి వ్యాలిడేషన్ ఎర్రర్ వచ్చింది అనమాట. వ్యాలిడేషన్ ఎర్రర్ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ చూపిస్తుంది లైన్ 7 అనమాట. ఐడి ఇంటీజర్, నేమ్ స్ట్రింగ్ అని ఉంది, ఈమెయిల్ స్ట్రింగ్ అని ఉంది. కాకపోతే యూజర్లో ఏం వచ్చాడు, అక్కడ ఐడి నేమ్ ఈమెయిల్ ఇచ్చారు. ప్రింట్ యూజర్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఏం వచ్చింది, ఇక్కడ వ్యాలిడేషన్ ఎర్రర్. ఇక్కడ చూడండి ఇది వ్యాలిడేషన్ ఎర్రర్ అనమాట. డేటాను వ్యాలిడేషన్ చేస్తుంది, వ్యాలిడేషన్ ఎర్రర్ ఫర్ యూజర్ అనమాట. ఈమెయిల్ దగ్గర వచ్చింది అనమాట. ఇన్పుట్ షుడ్ బి ఏ వ్యాలిడ్ స్ట్రింగ్ ఉండాలి. కాకపోతే టైప్ అనేది స్ట్రింగ్ టైపే. ఇన్పుట్ వాల్యూ ఇచ్చి మనం 100 అని ఇచ్చాం. ఇన్పుట్ టైప్ అనేది ఏముంది, ఇంట్ అనమాట. అందుకని మనకి ఎర్రర్ డిస్ప్లే చేసింది. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ వీఆర్ యూజింగ్ ద పైడాంటిక్ ఇన్ జనరేటివ్ ఏ కానీ ఏజెంటిక్ ఏలోనే కానీ. ఇలాగా మనం పైడాంటిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పైథాన్ లైబ్రరీ అనమాట, డేటాను వ్యాలిడేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఉన్న జనరేటివ్ ఏలో మీరు మల్టీ ఏజెంట్ ర్యాక్ పైప్ లైన్ క్రియేట్ చేయడం, మల్టీ ఏజెంట్స్ క్రియేట్ చేయడం కానీ, ఏజెంటిక్ ఏ కానీ జనరేటివ్ ఏలో కానీ మీరు చాట్ బాట్స్ క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా మీరు పైడాంటిక్ని యూజ్ చేయాలన్నమాట. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పైడాంటిక్ అంటే మనం డేటాని వ్యాలిడేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సేమ్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేద్దాం, దాన్ని స్ట్రింగ్ ఫార్మేట్లు ఇద్దాం. స్ట్రింగ్ ఫార్మేట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎర్రర్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. .com మళ్ళీ చూద్దాం ఆ ఎర్రర్ని వచ్చేసింది, చూసారా. ఇలాగా మనం చేయాలి. సపోజ్ ఇంకొక సేమ్ అలాంటి లాజిక్ రాద్దాం. ఫ్రమ్ డేట్ టైం చూద్దాము.
డేట్ టైం చూద్దాము. ఇంపోర్ట్ ఇంపోర్ట్ డేట్ టైం తర్వాత సేమ్ ఫ్రమ్ పైడాంటిక్ ఇంపోర్ట్ బేస్ మోడల్. కంపల్సరీ బేస్ మోడల్ తీసుకోవాలండి. బేస్ మోడల్ తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ క్లాస్ యూజర్ని తీసుకుందాం. సేమ్ క్లాస్ తీసుకుందాం. ఇంటూ ఇప్పుడు క్రియేట్ డేట్ మనం ఎప్పుడు చేసాం సేమ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసి ఇప్పుడు ఇలా క్లాస్ సేమ్ క్లాస్ తీసుకోండి. యూజర్ యూజర్ తర్వాత మనం బేస్ మోడల్లో బేస్ మోడల్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు సేమ్ ఐడి తీసుకున్నాం, ఇంటీజర్ తీసుకున్నాము, నేమ్ స్ట్రింగ్ తీసుకున్నాం, ఈమెయిల్. ఇప్పుడు ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన డేట్ అనేది మనం ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ఐడి సేమ్ యాస్టిస్గా అది రికమెండేషన్ చేస్తుంది. ఆ రికమెండేషన్ చేసినా కానీ మనం సేమ్ తీసుకోవాలి. నేమ్ ఎస్టిఆర్ తర్వాత ఈమెయిల్ కోలన్ ఎస్టిఆర్ తర్వాత క్రియేటెడ్ అండర్ స్కోర్ ఎట్ కోలన్ డేట్ టైం అనమాట. డేట్ టైం ఇచ్చాం కదా. క్రియేట్ CREATED క్రియేటెడ్ అట్ డేట్ టైమర్. ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ యూజర్లోనే మనం పాస్ చేస్తే యూజర్ ఈక్వల్ ఏం చేయాలి, ఇక్కడ యూజర్లో మనం పాస్ చేద్దాం ఐడి ఈక్వల్ టు 10 అని ఇద్దాము. 10 కామా ఇవ్వాలి కదా. కామా సేవ్ నేమ్ ఇప్పుడు ఏమిద్దాం, నేమ్ ఇచ్చిన తర్వాత ఈక్వల్ ఇవ్వాలి. ఈక్వల్ ఇచ్చిన తర్వాత మనం ఇవ్వాలి ఇక్కడ ఇందులో ఇప్పుడు జెన్ ఏ అని ఇద్దాం. తర్వాత కామా ఈమెయిల్ కూడా ఉంది కదా. ఈమెయిల్ ఈక్వల్ టు ఇది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది కదా. సేమ్ మనకి ఏది కావాలంటే జెన్ ఏ @abc.com ఇద్దాం. abc.com ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు అది క్రియేట్ చేసిన డేట్ అనేది కావాలంటే కామా క్రియేట్ డేట్. ఇప్పుడు ఏ టైంలో మనం క్రియేట్ చేసాం అది CREATED ఇచ్చిన తర్వాత ఈక్వల్ టు డేట్ ఇప్పుడు నవ్వు అనమాట. ఇప్పుడు డేట్ టైంలో ఇప్పుడు డేట్ టైం డాట్ నౌ ఆఫ్. ఈ నాట్ నౌ ఆఫ్ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇది ఎప్పుడు క్రియేట్ చేశారో అది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చేసి తర్వాత ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ యూజర్ని పాస్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ వీడియో బటన్ ప్రెస్ చేయొచ్చు. అదర్వైజ్ మనం ఏం చేయొచ్చు, షిఫ్ట్ ఎంటర్ కొట్టినా ఆర్ కంట్రోల్ ఎంటర్ కొట్టినా చాలు. షిఫ్ట్ ఎంటర్ కొడితే అది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మళ్ళీ న్యూ సెల్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఐడి 10 ఉంది, నేమ్ జెన్ఏ, ఈమెయిల్ jennabc.com, క్రియేటెడ్ డేట్ ఎప్పుడు క్రియేట్ చేసాం, డేట్ టైం. ఇప్పుడు ఇది 26/5/30 ఎట్ ద డేట్ 21/14 పాయింట్. ఇది ఇంత టైం స్టాంప్ అండి. దిస్ ఇస్ ద టైం స్టాంప్. ఇలాగా దిస్ ఈస్ ద వే ఆఫ్ వ్యాలిడేటింగ్ ది సింపుల్. ఇప్పుడు మనం పైడెంటిక్ ఎలా చేయాలి అనేది మామూలుగా మనకు పిఐలో పైథాన్ ఫైల్లో ఎలా చేయించాలి. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా అది పిప్ ఇన్స్టాల్ చేసి ఎలా చేసాము సేమ్ ఇక్కడ అది కూడా మనం సేమ్ యాస్టీస్ ఇక్కడ ఐపీవైఎన్బి కెర్నల్లో ఉపయోగించేసి పైడెంటిక్ని ఎలా వ్యాలిడేషన్ చేస్తామో చూపిస్తున్నా కదా. అర్థమైంది అనుకున్నా. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇఫ్ యూ వాంట్ సి అనదర్ ప్రోగ్రామ్ సేమ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం దీంట్లో సేమ్. ఇప్పుడు డేట్ టైం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకా ఏమైనా చేయాలి అంటే డేట్ టైం ఆల్రెడీ ఎలా వ్యాలిడేషన్ చూసాము. డేట్ టైం కాకుండా మనం ఇంకా ఏమైనా న్యూగా రాయాలి అంటే వ్యాలిడేషన్ అయిపోయింది కదా. వ్యాలిడేషన్
బ్లాగ్ పోస్ట్ దాని మీద చేద్దాము. ఇప్పుడు ఎలా చేద్దాం చూడండి. ఇప్పుడు ఫ్రమ్ డేట్ టైము ఇంపోర్ట్ డేట్ టైం తర్వాత ఫ్రమ్ పైడాంటిక్ ఇంపోర్ట్ బేస్ మోడల్ కామా. ఇప్పుడు మనం ఇంకేం చేస్తున్నాం, ఈమెయిల్ స్ట్రింగ్ ఇస్తున్నాం బేస్ మోడల్ కామా ఈమెయిల్ స్ట్రింగ్ ఈమెయిల్ str అండ్ దెన్ కామా http URL. ఇప్పుడు మనం http URL ఇస్తాం అనమాట. http URL ఇస్తాం. ఇప్పుడు సేమ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు క్లాస్ ఏంటి మనది, క్లాస్ బ్లాగ్ పోస్ట్ BLGPOST. ఒక బ్లాగ్ పోస్ట్లో ఏం ఇస్తాం, బేస్ మోడల్ తీసుకుంటాం. బేస్ మోడల్కి వచ్చిన తర్వాత టైటిల్. ఇప్పుడు మనం ఏం టైటిల్ తీసుకుందాం, టైటిల్ ఏం తీసుకోవచ్చు, ఐడిని ఏం తీసుకోవచ్చు. మనం ఐడి కావాలంటే ఐడి తీసుకోవచ్చు, ఇన్పుట్ కావాలంటే ఇన్పుట్ తీసుకోవచ్చు, ఏదైనా. సపోజ్ ఐడితో స్టార్ట్ కావాలంటే ఐడి ఇచ్చాము. ఐడి దాని ఏంటది ఐఎన్టీ ఇంట్. తర్వాత టైటిల్ ఏంటిది, ఎస్టీఎస్ స్ట్రింగ్లో ఉంటారు కదా. కంటెంట్ కూడా కంటెంట్ ఆల్సో ఎస్టీఆర్ అనమాట. తర్వాత ఆధర్ ఈమెయిల్ కూడా ఏమైనా ఉండాలి, ఆథర్ ఈమెయిల్ ఆల్సో ఎలా ఉండాలి, స్ట్రింగ్లోనే ఉండాలి. ఆథర్ ఈమెయిల్ ఆల్సో స్ట్రింగ్లో ఉండాలి. తర్వాత ఏముంది, పబ్లిష్డ్ ఎప్పుడు పబ్లిష్ చేశారు, టైం కావాలి కదా మనం, పబ్లిష్డ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, డేట్ టైం తీసుకున్నాము. తర్వాత మనకి యూఆర్ఎల్ కూడా కావాలి కదా, యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, http URL. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బ్లాగ్ పోస్ట్ సేమ్ బ్లాగ్_పోస్ట్ తీసుకుంటున్నాము. బ్లాగ్ పోస్ట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఈ బ్లాగ్ పోస్ట్ అనేది ఏంటిది, ఇక్కడ మన క్లాస్ నేమ్ అనమాట. ఈ క్లాస్ నేమ్ తీసుకోవాలి, బ్లాగ్ పోస్ట్. తర్వాత బ్లాగ్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ బ్లాగ్ పోస్ట్లో ఇక్కడ ఈ బ్లాగ్ పోస్ట్ కదా, ఈ బ్లాగ్ పోస్ట్లో మనం ఏం చేయాలి, ఇక్కడ మనం పాస్ చేయాలన్నమాట. ఐడి ఏంటి, మనం ఏం చేయాలి, ఐడి ఈక్వల్ టు మనం ఇక 1. తర్వాత అది ఏం కావాలి, టైటిల్ దానికి ఏం పెట్టుకోవాలంటే దానికి మీరు ఏం పెట్టాలనుకుంటే టైటిల్ ఈక్వల్ టు మనం ఏం పెట్టుకోవాలి, సపోజ్ పైడాంటిక్ బేసిక్స్ అనుకుందాం. మన పైడాంటిక్ బేసిక్స్ కావాలంటే పైడాంటిక్ బేసిక్స్. తర్వాత కామా పెట్టాలి. తర్వాత కంటెంట్, ఏం కంటెంట్ పెడుతున్నావు, దాంట్లో కంటెంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, అందులో ఏమి ఇవ్వాలనుకున్నాం, దిస్ ఈజ్ ఏ డేటా వ్యాలిడేషన్ లైబ్రరీ అని పెట్టామనుకోండి, లైబ్రరీ అని ఇచ్చాం. తర్వాత కామా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆథర్ ఎవరు ఉండాలి, ఇక్కడ ఆథర్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాము, ఇక్కడ పబ్లిష్ కంటెంట్ ఇచ్చాము, పబ్లిష్ ఆథర్ ఈమెయిల్ కావాలి, పబ్లిష్ డేట్ కావాలి, ఆథర్ ఈమెయిల్ కావాలి, ఆథర్ ఈమెయిల్ తీసుకున్నాం కదా. ఈ ఈమెయిల్ ఈక్వల్ టు ఆ ఈమెయిల్ ఏమి ఉండాలి, ఇక్కడ స్ట్రింగ్ ఫార్మేట్ కదా, అది abc@df.com. తర్వాత ఏముండాలి మనకి, కంటెంట్లో పబ్లిష్ డేట్ కదా, _get. ఇప్పుడు
ఇప్పుడు అది పబ్లిష్ చేసాం. డేట్ డేట్ టైం డాట్ నౌ ఆఫ్. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు డేట్ టైమ్ ఆఫ్. తర్వాత ఇంకేముంది? యూఆర్ఎల్. యూఆర్ఎల్ కావాలి కదా. యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఈక్వల్ టు, యూఆర్ఎల్ ఎక్కడికి ఈక్వల్ టు హెచ్టిటిపి ఎస్ కోలన్ ఫార్వర్డ్ స్లాషెస్ ఇలా ఇచ్చేసాం అనుకోండి. ఇదే ఇచ్చేసాం అనుకోండి. తర్వాత ఇక్కడ ఎంటర్ కొట్టేసి ప్రింట్ బ్లాక్ పోస్ట్, ప్రింట్ ఆఫ్ మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ బ్లాక్ పోస్ట్, డిఎల్ఓజి అండర్ స్కోర్ పిఓఎస్టి పోస్ట్. ఇలాగా మనం కోడ్ రాయాలన్నమాట. ఇలాగా మనం తర్వాత జనరేటివ్ ఏజెంట్కి ఎలా చేస్తామో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వాట్ ఈస్ డేట్ టైం. డేట్ టైం అంటే ఇప్పుడు ఏ డేట్ టైంలో చూస్తాం అనమాట. ప్రజెంట్ డేటా, కరెంట్ డేటా, ఇప్పుడు నవ్వా. తర్వాత ఏమి ఇచ్చాం ఇక్కడ? బేస్ మోడ్లో ఈమెయిల్ ఇచ్చాం. ఈమెయిల్ స్ట్రింగ్ ఏమంది ఇక్కడ? ఈమెయిల్ ఈమెయిల్ తర్వాత ఇక్కడ ఏముంది? ఈమెయిల్ ఆథర్ ఈమెయిల్ ఉంది కదా. ఆథర్ ఈమెయిల్. ఇప్పుడు ఇది ఆన్సర్ తప్పు వస్తుందా చూద్దాము. మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈమెయిల్ దగ్గర వస్తే బ్లాగ్ పోస్ట్ ఏమొచ్చింది? ఇక్కడ వస్తే వ్యాలిడేషన్ సెల్ఫ్ వ్యాలిడేషన్ వార్నింగ్, ఏ కస్టమ్ వ్యాలిడేటర్ ఇస్ రిటన్, it is self is not valid, self is not valid, self log underscore post ID title same, intent సేమ్ ఉంది. ఆ3 మెయిల్ ఏముంది? ఆ3 మెయిల్ దగ్గరే మనకి రాంగ్ ఉంది. ఆ3 మెయిల్ బదులు మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? ఇక్కడ ఆ3 మెయిలే, కాకపోతే ఇక్కడ ఈమెయిల్ స్ట్రింగ్ ఇచ్చాము. ఆ3 మెయిల్ లైన్ నెంబర్ 1 ఇక్కడ ఉంది. ఆ3 మెయిల్స్ ఇంకేం మనం ఏమి ఇచ్చాము? ఇక్కడ షీట్ అది సంగతి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఆథర్ ఈఎంఐ ఏ ఉంది, ఇక్కడ అక్కడ అది ఇచ్చాం. ఒకవేళ దాన్ని ఎలాగని చేయాలి. ఇప్పుడు చేంజ్ అయిపోయి చూడండి, ఆథర్ ఈఎంఐ ఉంది కదా. ఇప్పుడు నేను అక్కడ ఏమి ఇచ్చానంటే నేమ్ చేంజ్ అయింది. అందుకని వ్యాలిడేషన్ ఎర్రర్ అనమాట. ఇక్కడ వ్యాలిడేషన్ ఎర్రర్ చూపిస్తుంది కదా చూడండి. ఇక్కడ ఆథర్ ఈఎంఐఎస్టీ అనేది ఒకవేళ చేంజ్ చేస్తే అక్కడ ఇక్కడ ఈఎల్ ఇచ్చాను. సపోజ్ ఎల్ ఇచ్చామంటే, ఇక్కడ ఎల్ ఇచ్చామంటే అండి ఎల్ స్ట్రింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఈమెయిల్ ఎస్టీఆర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఎస్టీఆర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఎస్టీఆర్ ఇవ్వాలి. అప్పుడు చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ మార్చాలి. ఇక్కడ నేనేం చేయాలి? ఇక్కడ ఎల్ ఇవ్వాలి. ఇక్కడ ఎల్ ఇవ్వాలి. అయిపోయిందా? ఇలాగా ఇప్పుడు మనకి ఈజీగా చూసి దిస్ ఈస్ ద యూజ్ఫుల్ ఆఫ్ దిస్ ఈస్ ద వెరీ వెరీ యూజ్ఫుల్ ఇంపార్టెంట్ పైథాన్ లైబ్రరీ టు వ్యాలిడేట్ ఎనీ డేటా. ఇప్పుడు ఏంటంటే క్లాస్ బ్లాక్ పోస్ట్ బేస్ మోడ్ ఉంది. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. బ్లాక్ పోస్ట్ బేస్ మోడ్, బ్లాక్ పోస్ట్ బేస్ మోడ్లో ఎర్రర్ వచ్చింది. ఇంపోర్ట్ ఈమెయిల్ వ్యాలిడేటర్, ఇంపోర్ట్ ఈమెయిల్ వ్యాలిడేటర్. ఎక్సెప్షన్ యాజ్ ఎర్రర్స్ ని ఇంపోర్ట్ ఈమెయిల్ వ్యాలిడేటర్. ఈమెయిల్ వ్యాలిడేటర్ మనకి వ్యాలిడేషన్ బేస్ మోడ్ క్లియర్ టైటిల్ కంటెంట్
Reset. Email validator is not installed. Run pip install pydantic email. ఈమెయిల్ వ్యాలిడేటర్ మన దగ్గర లేదని చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిప్ రన్ పిప్ ఇన్స్టాల్ పై చూద్దాం ఇక్కడ ఇప్పుడు మనం ఈమెయిల్ వ్యాలిడేటర్ ఉందంటే ఇక్కడ చూద్దాం. కంట్రోల్ వి పిప్ మనకి ఎక్కడ మిస్టేక్ అయింది తర్వాత చూద్దాం. ఇక్కడ ఈమెయిల్ వ్యాలిడేటర్ ఇంపోర్ట్ ఈమెయిల్ వ్యాలిడేటర్ ఓకే. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తాను. నేను తర్వాత దాని వ్యాలిడేషన్ ఎక్కడ మిస్టేక్ అయిందో చూసి మీకు చెప్తాను. ఈమెయిల్ వ్యాలిడేటర్ కావాలంటే ఈమెయిల్ స్ట్రింగ్ ఇప్పుడు మనకు ఈమెయిల్ స్ట్రింగ్ కావాలంటే బేస్ మోడల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ స్ట్రింగ్ ఈమెయిల్ స్ట్రింగ్ మనకి అంతకుముందు ఈమెయిల్ వచ్చిన యూఆర్ఎల్కి ఏం ప్రాబ్లం లేదు. ఆథర్ ఈమెయిల్ దగ్గర ఆథర్ ఈమెయిల్ అయితే